Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. కూర్చోండి సార్. సార్ జుట్టు బాగా పెరిగినట్టుంది, కటింగ్ చేద్దాం, మంచి స్టైల్ చేస్తాను. జుట్టు పెరగలేదు, నేనే పెంచా. నువ్వు కట్ చేసావనుకో నా బండారం మొత్తం బయటపడిపోద్ది. వద్దులేండి సార్, వద్దులేండి, దాపెట్టింది. మరి ఏం చేద్దాం సార్? క్లీన్ షేవ్ కావాలి, కానీ నాకు బ్లేడ్ అంటే భయం. ట్రిమ్మర్తో చేద్దాం. ట్రిమ్మర్తో చేసినా, నువ్వు 0 పాయింట్ పెట్టి చేసినా, షేవింగ్ చేసుకునే ఇంపాక్ట్తో ఆ ఫీల్ రాదు. మా దగ్గర కడిగి ఉంది సార్. ఇప్పుడు బాగాలేందుకు లేండి బ్రో, షేవింగ్ చేసినాగా మళ్ళీ ఆడుకుంటా. ఇది షేవింగ్ చేయడానికే సార్. దీంతో షేవింగ్ ఎట్ట చేస్తారయ్యా? ఏమీ లేదు సార్, మీరు ఆ బాగా బొగ్గులో పెట్టుకోండి, మేము ఎటువైపు అయితే షేవింగ్ చేస్తాము అది అటువైపు పెట్టుకోండి, మీకు క్లీన్ షేవ్ అయిపోద్ది అనమాట. సూపర్ ఐడియా భయ్యా. మామూలుగా సార్ ఇప్పుడు పెట్టుకోండి సార్ నోట్లోకి. ఇప్పుడు దీని పక్కనండి. ఇంకా ఇంకా పర్ఫెక్ట్ సార్. అదే పక్కనండి, ఇంకొంచెం కిందకి. ఇది పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు మనం షేవింగ్ చేద్దాం, ఇటు పక్కన పెట్టుకోండి సార్. సూపర్ సార్, సూపర్ సార్. ఇప్పుడు బాల్ తీయండి సార్. బాగుంది భయ్యా, ఈ బాల్ ఐడియా బాగా వర్కౌట్ అయింది భయ్యా. థ్యాంక్ యూ సార్. భయ్యా అయినా నాకు డౌట్, షేవింగ్ ఎంత? 50 రూపాయలు సార్. మరి ఈ బాల్ ఎంత? 20 రూపాయలు సార్. భయ్యా 50 రూపాయలు 20 రూపాయలు బాల్కే పోతే మీకేం మిగులుద్ది? బల్లే వారే సార్, ప్రతి ఒక్కరికి కొత్త బాల్ అంటే ఆడుకుంటాం, అందరికీ ఒకే బాలే వాడతాం. చెప్పండి సార్. వెల్కమ్ టు ఎన్సెలూన్ సార్. వెల్కమ్. ఏం చేయించుకుంటారు సార్? ఏంటి ఆఫర్స్ అవి? ఆఫర్ సార్, కొత్తగా పెట్టాం కదా సార్. హెయిర్ కట్ ప్లస్ షేవ్ ఆర్ ట్రిమ్ ప్లస్ హెడ్ మసాజ్ 440. హెయిర్ కట్ ప్లస్ బియర్ ప్లస్ ట్యాన్ ప్లస్ సాస్. హెయిర్ కట్ బియర్డ్, హెయిర్ కట్ షాంపూ, హెయిర్ కట్ ప్లస్ బియర్డ్ ఆర్ షేవ్ ప్లస్ క్లీనప్. అవును సార్. క్లీన్ మేము ఇంటికి వెళ్ళి చేసుకుంటాం, కానీ ఆ పైది ట్రిమ్ ప్లస్ హెడ్ మసాజ్ చేయి. ఓకే సార్, కూర్చోండి సార్. అటా అబ్బా, చెప్పండి సార్, ఏం మసాజ్ చేయమంటారు? బాగా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి భయ్యా. క్లైమేట్ చేంజ్ అయింది కదా, దానివల్ల అనుకుంటా బాగా తడుకోలేకపోతున్నాను భయ్యా. ఒకటే మసాజ్ సార్, బాడీ మొత్తం సెట్ అయిపోద్ది. నేను చేస్తా కదా, మీకు ఎందుకు? చచ్చిపోతున్నామో భయ్యా. భయ్యా స్టడీ కొనండి సార్, స్టడీ కొనండి. లూజ్ వదలండి, లూజ్. భయ్యా నేను మనిషిని రా. లూజ్ కొనండి సార్, లూజు. ఇప్పుడు లూజ్ లూజ్ లూజ్. మెల్లిగా భయ్యా, తగులుతుంది. ఇప్పుడు చేతులు. బ్యాక్ పెయిన్ అన్నారు సార్, పెయిన్ మొత్తం తగ్గిపోతుంది అనమాట. సార్ చేతులు సైడ్ పట్టండి సార్. ఎలా పట్టండి సార్? ఎలా ఉంది సార్ బాడీ మసాజ్? నాకు మాత్రం ఏం తెలుసురా, రేపు బాడీ స్కాన్ చేసుకుంటే తెలుస్తుంది ఏమి కొందా లేదా అని. నువ్వు కొట్ట బాగా. సారీ సార్. ఇంకేంటి, హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం కానీ ఉంది లేదు. పట్టిపోయింది. వెనక్కి రండి సార్. చూడండి సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగానే ఉంది. భయ్యా ఇది చూడు, కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కువ
ఇలా చూడు, ఇది ఉందా? ఇది చూడు, అలా లేదు. కనిపించిందా? సార్ అదంతే ఉంటుంది సార్, మీకు అలా కనపడిద్ది అంతే. లేదు లేదు, కత్తిరి తీసుకురా. ఇదేనా? ఆ, ఆ, అయిపోయింది సార్. భయ్యా ఇయ్యరా, మళ్ళీ ఏమైంది సార్? చూడు ఇక్కడ తగ్గుతుంది. ఏముంది అక్కడ? క్లోజ్లో చూద్దాం. సార్ అంత దగ్గర నుంచి చూసిన వాడు కనపడట్లేదు సార్. అయినా అంత దగ్గర ఎవడు చూడడు సార్. నేను చూసుకుంటాను అర్థంలో. తీ. అయిపోయింది సార్. కౌంటర్ దగ్గర బిల్లు కట్టాలి రండి సార్. సరే ఓకేనా? భయ్యా చూడు కొంచెం ఈ సైడ్ని. కత్తి తీసుకురా. సార్ ఇన్నిసార్లు చేయరు సార్ ఎవడు. నువ్వు నాకేమైనా ఊరికి చేస్తున్నావు ఏంటి? డబ్బులు తీసుకున్నావు కదా, వెళ్ళు కత్తిరి. చూడు కనిపిస్తా. ఎవరికి ఎక్కువ అయిపోయినాయి. అయిపోయింది సార్. సార్ అమౌంట్ ఆన్లైన్ చేస్తున్నానండు. అయిపోయింది సార్. వెళ్ళండి సార్. ఇక భయ్యా ఎగ్జిట్ సార్. ఎగ్జిట్ సార్. ఎవడు భయ్యా నువ్వు? చూసుకున్నావు బాయ్ సార్. భయ్యా భయ్యా ఒకసారి కత్తిరి పట్టుకుని రా. చూడు ఇక్కడ త్వరగా. వెల్కమ్ టు ఎన్సెల్ సార్. గడ్డ షేక్ చేసుకుంటారా సార్? లేదు లేదు తమ్ముడు, మరి డీటెయిల్ కానీ ఫేషియల్ కానీ కావాన్ని మనకెందుకు తమ్ముడు? వ్యాక్స్ చేయించుకుంటారా సార్? టాక్సీలు తొక్కలు మనకెందుకు తమ్ముడు? మరి ఏం కావాలో చెప్పండి సార్. మీరు డబ్బులు ఇస్తున్నారు, మేము చేస్తాము. చెప్పండి. అదే తమ్ముడు, హెయిర్కి కలర్ వేయాలి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కలరే కదా సార్. ఏ కలర్ కావాలి? గోల్డెన్ కలర్ కావాలా, బర్గుండి కావాలా, డార్క్ బ్రౌన్ కావాలా, డార్క్ బ్లూ కావాలా? గవర్నట్టు బ్లాక్ కలర్ కావాలి. బ్లాక్ కలర్ కామన్, అందరూ వేయించుకుంటారు. పదండి కూర్చోండి. ఓకే అచ్చయ్. రెడీ సార్? ఏయ్ తమ్ముడు, సార్ హెయిర్కి బ్లాక్ కలర్ ఎత్తాను కదా, అవును సార్. అది స్కిన్ మీద పడ్డది అనుకో, అక్కడ కూడా బ్లాక్ అవుతుందా? అలాగే అవ్వచ్చు సార్. అదే 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 డౌట్ వచ్చింది నాకు. ఓకే సార్. ఇది కూడా అయిపోయింది సార్. అయిపోయిందా తమ్ముడు? ఇక పోయి కడుక్కుంటా. సార్ 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 కలరేషన్ ఇప్పుడే కదా సార్, అప్పుడే వాష్ చేయకూడదు. సేపు అది ఆరేంత వరకు వెయిట్ చేసి అప్పుడు వాష్ చేయాలన్నమాట. అది ఎంత ఆరితే అంత సైజింగ్ ఉంటుంది సార్. అవునా? మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్. నేనే కొంచెం బాగా వచ్చి వాష్ చేస్తాను. రూలా తీసుకుంటా, రెస్ట్ తీసుకుంటా. నువ్వు ఎమ్మారి దాకా లేవా? ఓకే సార్. సార్ 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 1 సెకండ్ సార్. ఇది వేసుకుంటే మీకు కలర్ ఎక్కడికి పోవచ్చు సార్. ఓహో, ఇప్పుడే రిలాక్స్ అవ్వండి సార్. ఓకే. అబ్బో టైం 9 అయిందిగా. ఇప్పుడు ఎవరు వస్తారులే, క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదాం. లైట్ ఆఫ్ చేసిరేంది? ఓ నేను రెస్ట్ తీసుకోవాలి కదా, నాకు డిస్టర్బెన్స్ అవుతుందని బంద్ చేసినట్టున్నారు. ఏదైతే మంచిగా వండుకుంటా. స్వామి ఈ రోజున నాకు మంచి కస్టమర్లు వచ్చేటట్టు చూడు స్వామి. మంచిగా బిజినెస్ బాగా డెవలప్ అయిపోయి చూడు. సార్ సార్ మీరు ఇంకా ఇక్కడేం చేస్తున్నారు సార్? సార్ మీరే కదా చెప్పారు సార్ ఎండదాకా ఆగమని. 24 గంటలైంది, ఎండిపోయి ఉంటుంది కావచ్చు సార్. ఆగి ఎండింది అనుకో గట్టిగా అవుతుంది కావచ్చు సార్, రాదు కావచ్చు సార్. నువ్వు వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తా సార్, నో ప్రాబ్లం. నాకైతే వద్దు సార్, నేను కడుగుతాను సార్. పదండి పదండి. కడుగుతారా? సరే సార్, అక్కడ కడుగుకుంటా.